హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ సంవత్సరానికి తరపడా కారం ఎలా పట్టించాలో మీకు చూపిస్తాను. దానికి తగిన సరుకులు ఎన్ని పడతాయి, ఏమేమి కావాలన్నది కూడా మీకు చెప్తాను. ఏ కారానికి ఏ మిరపకాయలు వాడాలి అది కూడా మీకు నేను చూపిస్తాను. చూడండి, ఇవి తేజకాయలు అన్నమాట. ఇవి తేజకాయలండి. తర్వాత ఇవి చూడండి, ఈ మిరపకాయలు పెద్ద సైజు అన్నమాట. ఇవి తర్వాత 3 వెరైటీస్ అన్నమాట. ఇవి తేజ మిరపకాయలు అంటారు. కారం ఎక్కువ ఉంటుంది మిరపకాయలకి. ఈ 3 వెరైటీస్ అన్నమాట ఈ మిరపకాయలు. ఇవి మనం ఎంత తీసుకోవాలి అంటే, తేజకాయలు ఒక 5 కిలోలు తీసుకోవాలి. తర్వాత ఇవి కాశ్మీర్ మిరపకాయలు అంటారు, వీటిని ఒక 10 కిలోలు తీసుకోవాలి. నేను ఎక్స్ట్రా ఏంటంటే పెద్ద మిరపకాయలు చూపించాను కదండి మీకు, చివరిన ఉన్నాయి, అవి ఒక 2 కిలోస్ తీసుకున్నాను అన్నమాట. అవి పచ్చడికి వాటికి వాడతారట, కానీ ఈసారి వాడుతున్నాను అవి. కారం ఎలా ఉంటుందో చూద్దామని. ఈ మిరపకాయలకి ఏమేమి సరుకులు కావాలి అంటే మీకు చూపిస్తాను. చూస్తున్నారా, ఇవన్నమాట. వాటికి కావాల్సినవి ఏంటంటే సరుకులు ఈజీగా అన్నమాట. ఇప్పుడు నేను తీసుకున్న మిరపకాయలను బట్టి మీరు ఏ మిరపకాయలైనా తీసుకోండి. ఆ మిరపకాయలను బట్టి ఈ క్వాంటిటీలో మీరు సరుకులు తీసుకుంటే మీరు ఈజీగా కారం పట్టించేసుకోవచ్చు. మీరే ఎలాంటి కారం పట్టించలేము, మాకు తెలీదు, మా అమ్మ వాళ్ళు ఇవ్వాలి, అత్త వాళ్ళు ఇవ్వాలి అన్నీ లేకుండా మీరు ఎక్కడున్నా సరే మీరు కారం చేసేసుకోవచ్చు అన్నమాట ఈజీగా. కావాల్సినవి ఏంటంటే కేజీ ధనియాలు, మెంతులు 150 గ్రాములు, జీలకర్ర 1/2 గ్రాములు, తర్వాత ఆవాలు పెద్ద ఆవాలు తీసుకోకూడదు కారానికి, చిన్న ఆవాలు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చిన్న ఆవాలు 150 గ్రామ్స్. తర్వాత సాజీరా చాలామంది వేసుకుంటారో లేదో నాకు తెలీదు, కానీ సాజీరా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీస్లో ఈ కారం వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సాజీరా ఏమో ఒక 100 గ్రాములు వేయాలి. ఇంతేనండి. చూడండి, మీకు తెలియడం కోసం అన్నీ సపరేట్గా పెట్టాను. ఇవి ఆవాలు, మధ్యన అడుగుని కేజీ ధనియాలు కదా ఇవి జీలకర్ర, మెంతులు, సాజీరా అన్నీ ఇలా చక్కగా వేయించుకొని దోరగా మంచి సువాసన వచ్చేటట్టుగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అన్నీ ఇట్లా మంచిగా మిక్స్ చేసేసుకొని మిరపకాయలతో పాటే ఇవి కూడా ఎండబెట్టేసుకొని గిన్నెకి తీసుకెళ్ళి పట్టించేయటమే. చాలా ఈజీ కదండి. ఈ మిరపకాయలు కొనుక్కోవటం, తొడిమలు తీసుకోవటం, ఎండబెట్టుకోవటం, ఈ మసాలాలు నేను ఏవైతే చెప్పానో ఆ మసాలాలన్నీ ఇలా వేయించుకొని చక్కగా ఎండలో ఎండబెట్టుకొని
అలా తీసుకెళ్ళి మిల్లులో మిల్లులోని పట్టించేసుకోవటమే, చాలా ఈజీ. తర్వాత ఇవి సపరేట్గా నేను కొంచెం తీసాను, పచ్చళ్ళకి ఏమైనా పనిచేస్తాయి, కారం ఆడించుకోవచ్చాను. 1 kg ఉంటాయేమో ఇవి. అంతే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో. కారం ఈజీగా మీరు చేసుకోవచ్చు. బాయ్ అండి.